బీసీ ప్రజలందరికీ నా చిన్న విన్నపం ఏంటంటే దయచేసి సర్పంచ్ ఎలక్షన్స్ను బహిష్కరించండి. ఎందుకు బహిష్కరించాలంటే ఈ కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో బీసీ డిక్లరేషన్ సర్పంచ్ ఎలక్షన్స్ టైంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయిస్తానని చెప్పి ఈరోజు 17.08% మాత్రమే కేటాయించడం జరిగింది. గతంలో కేసీఆర్ని ఈయన తిట్టాడు. కేసీఆర్ దొరా మా బీసీ అన్నదమ్ములకు నువ్వు 42% రిజర్వేషన్ కల్పించలేదు, బట్ మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ 42% రిజర్వేషన్ని 9th షెడ్యూల్లో చేరుస్తామని చెప్పి ఈరోజు 17.08% మాత్రమే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కేటాయించాడు. అంటే కేసీఆర్ కంటే కూడా తక్కువ కేటాయించిండు. దీని గురించి మనం ఫైట్ చేయాల్సిన సందర్భం ఇది. అవసరమైతే మనందరం బహిష్కరించి ఈ ఎలక్షన్స్ వాయిదా పడే విధంగా మనం చేస్తేనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సిగ్గొస్తుంది. మనం ఇమీడియట్గా 46 జీవోను రద్దు చేయాలి. మన 42% రిజర్వేషన్ కావాలి. షెడ్యూల్ 9లో చేర్చే విధంగా మనం ఫైట్ చేయాలి. అవసరమైతే పార్లమెంట్లో కూడా ఈ 42% రిజర్వేషన్ కోసానికి మనం ఫైట్ చేయాల్సిన సమయం ఇది. దయచేసి మనందరం ఆ పార్టీ ఈ పార్టీ కాదు, మనందరిది ఒకటే పార్టీ, ఒకటే యూనిటీ, బీసీ నినాదంతో మనం ముందుకెళ్తేనే అయితే తప్ప దయచేసి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మనకు ఫుడ్ పెట్టే కాదు, మన జాతి మనమెంతో మనకంతా అదే నినాదంతో మనం ముందుకెళ్తాం. మనం రాజ్యాధికారం సాధించేంత వరకు మనం గుర్తుపెట్టుకోండి బీసీ ప్రజలారా, మనం సీఎం అడగట్లేదు, పీఎం అడగట్లేదు, విద్యారంగంలో అడగట్లేదు. కేవలం వార్డు మెంబర్ అడిగితే కూడా ఈ విధంగా పిటిషన్స్ వేసుకుంటా, ఈ విధంగా కేసులు వేసుకుంటా, మనకు రిజర్వేషన్ ఇవ్వకుండా మనం విద్యా ఉద్యోగ రంగంలో ఎస్సీ ఎస్టీ ఓసీలు కూడా ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఓసీలు కూడా ఉన్నారు. ఇంత ముందుకు మనం ఎస్సీ ఎస్టీల గురించే ఆలోచించేది. ఇప్పుడు ఓసీలు కూడా మనకన్నా ముందు రిజర్వేషన్ వ్యవస్థ ఆ ఫలాలను అనుభవిస్తుంటే మనం మాత్రం ఇంకా కూడా మనం ఈ పార్టీ, మన అయ్య ఈ పార్టీ, మన తాత ఈ పార్టీ అని మనం వేరేల జెండాలు మోస్తున్నాం. మనం ఇంకా ప్రాక్టికల్గా ఆలోచిస్తే సాధారణ ఎన్నికల టైంలో ఓసీల జెండా మోస్తున్నాం. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ టైంలో ఓసీల జెండా మోస్తున్నాం. అదేవిధంగా వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఈ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ టైంలో ఎస్సీ ఎస్టీల జెండా మోస్తున్నాం. మరి మనం ఎప్పుడు రాజ్యాధికారం అనుభవించాలి, మనం ఎప్పుడు పాలించాలి? దీని గురించి మీరు క్వశ్చన్ చేసుకోండి, దీని గురించి మీరు ఆత్మ విమర్శ చేసుకోండి. సో మీరందరూ కూడా ఈ ఎలక్షన్స్ని బహిష్కరించాలి, యూనిటీగా ఉండాలి. జై బీసీ, జై జై బీసీ.